విజయవాడ సున్నపు సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య 4కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. శిథిలాలు పడి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఇటు ఇంద్రకీలాద్రిపైన అమ్మవారి ఘాట్ రోడ్డును మూసివేశారు. వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా ఘాట్ రోడ్డును మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డు కింద ఇప్పటికే 3 చెట్లు కూలిపోయాయి. దీంతో కూలిన చెట్లను వీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఇంకా కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి సహాయక కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? సంధ్య, విజయవాడ మొత్తం కూడా భారీ వర్షాలతో అప్రాప్తం అయింది. ఏదైతే కొండ చర్యలు విరిగిపడి 4 చనిపోయారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని విచారాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే మేఘన, బోలం లక్ష్మి, లాలు, అన్నపూర్ణ 4 ప్రాణాలు కోల్పోవడం పై సీఎం చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అందరూ సహాయ చర్యలపై అధికారులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. మృతుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కూడా వస్తున్నారు. దీని నేపథ్యంలోనే ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట స్థానికులను సురక్షిత ప్రాంతాలకి తరలించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 2-3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున నేపథ్యంలో ప్రజలు ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. అధికారులందరూ కూడా తప్పకుండా తన ఆదేశాలు పాటించాలి. ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడతాయో అక్కడ ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించి వారికి ఆహారము అన్ని ఏదైతే సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదయం నుంచి కూడా ఆయన భారీ వర్షాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకున్నారు. ఎక్కడా కూడా ఎవరైతే క్షతగాత్రుల్ని అందరినీ కూడా ఆసుపత్రిలో చేర్పించాలి, వైద్యం అందించాలి. అదేవిధంగా నిరాశ్రయులైన వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం తదితర సౌకర్యాలు కల్పించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎమర్జెన్సీ అందరూ కూడా డ్యూటీకి హాజరవ్వాల్సిందే. ఎవరైతే మున్సిపల్ సిబ్బంది కావచ్చు, స్థానికంగా ఉన్న పంచాయతీ సిబ్బంది కావచ్చు, అందరూ విధుల్లో ఉండాలి. ప్రజలందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి అందరికి కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు పరిస్థితిలో కూడా ఎవరైతే ఈ కొండ చర్యలు విరిగిపడి క్షతరాసులుగా ఉన్నారో వారందరికి కూడా గాయాలైన వారిని ఇమీడియట్ గా హాస్పిటల్ చేర్పించారు. చనిపోయిన వారికి 5 లక్షల పరిహారం కూడా వెంటనే ఇచ్చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఓకే, రైట్ రవిచంద్.